విశాఖలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కోవిడ్ పంజా విసురుతోంది. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. జిల్లా వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. వీరిలో 25 మంది ఆసుపత్రులు, హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 2వ వారంలో కరోనా కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 24న కంచెరపాలెంకు చెందిన సోమకళ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్య పరీక్షల్లో ఆమెకు కోవిడ్గా నిర్ధారణ అయింది. మృతురాలి కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులకు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అనుమానిత లక్షణాలతో ఈ సీజన్లో తొలి మరణం కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్యను పెంచింది. సీజనల్ వ్యాధులతో పాటు కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. రద్దీ ప్రదేశాలు, మార్కెట్లకు వెళ్లేటప్పుడు కోవిడ్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు. జనవరి నెలలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. పండుగ సీజన్ కావడంతో రైళ్లు, బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణాలతో వైరస్ విస్తరించే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల వరుస పండుగలు, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో జనం పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలు జరుపుకున్నారు. దాంతో వైరస్ విజృంభిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం నమోదవుతున్నవి సాధారణ కరోనా కేసులా లేక కొత్త వేరియంట్ JN.1 కేసులా అన్న భయాందోళన వ్యక్తమవుతోంది.